మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం ప్రజల తరపున రెండు ముఖ్యమైన అంశాలు మీడియా ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు, వీరందరూ కూడా మన నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రులందరినీ కూడా రెండు అంశాలు వారికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా గత నెల 15 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన ఈ కొత్త ప్రభుత్వంలో ఈ 45 రోజుల కాలంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వ్యక్తిగతమైన దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు జరిగాయి. ఈ విషయాన్ని ఢిల్లీలో పెద్దలు, ప్రధానమంత్రి గారు కానీ దేశం అందరికీ కూడా ఇలాంటి విధ్వంస కార్యక్రమాలు ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదని అందరికీ తెలియజేయాలని మనం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర పెట్టడం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మన విజయనగరం జిల్లాలో గత 30 ఏళ్లలో 15 సంవత్సరాల అధికారంలో ఉన్న మన పెద్దలు, మన జిల్లా నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు 15 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కానీ, 15 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఈ జిల్లాలో ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ప్రజల అవసరాలు ఏంటి, జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశాలు తప్పితే ఎప్పుడు కక్ష సాధింపు కార్యక్రమాలు చేయలేదు. కొంత దానివల్ల మన జిల్లాలో మిగతా రాష్ట్రంలో లాగా ఇక్కడేమీ హత్యలు ఏమి జరగడం లేదు, ఏ దౌర్జన్యం తగులేమి లేవు. అంతవరకు చాలా సంతోషం. అయితే రాష్ట్రంలో మిగతా దగ్గర జరిగిన కార్యక్రమాలు, విధ్వంస కార్యక్రమాలు కానీ, దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, వాటిని మాత్రం మళ్ళీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ప్రభుత్వం ఆ విషయంలో చొరవ తీసుకుని ఇలాంటివి లేకుండా చూడాలని మన నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ కానీ, మన ఎంపీ గారు భరత్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఇందులో ఎవరిని విమర్శించాలని కానీ అలాంటి ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ కాదు ఇది. కేవలం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు పనులు లేకుండా చూడాలని కోరుతున్నాం. అది ఫస్ట్. రెండోది ముఖ్యమైన అంశం, ఇది స్పష్టంగా వినండి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మన ఎన్నికల్లో కూటమి ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోని నమ్మి గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ మెరుగైన సంక్షేమం వస్తుందనే నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు. సూపర్ 6 అని ఒక పేరు కూడా పెట్టారు దానికి. మేము కోరేదల్లా ఏంటంటే మన శృంగవరపుకోట నియోజకవర్గం తరపున మన ఎమ్మెల్యే గారు లలిత్ కుమార్ గారు, మన ఎంపీ గారు భరత్ గారు మిమ్మల్ని నమ్మి మీరు ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 అందిస్తారనే ఆశతో, ఎంతో ఆశతో మీకు ఈరోజు అవకాశం ఇచ్చారు. దయించి మీరు ముఖ్యమంత్రి గారిని, ఇంకా మీ పెద్దల్ని మనల్ని నమ్మి ఈ పథకాలు ఇచ్చారు కాబట్టి ఇప్పటికి ఒక 2 నెలలు అయింది, ఇంకా కొన్ని పథకాలు రావాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు. దయించి మీరు మాట్లాడతారని, ఆ పథకాలు ఇప్పిస్తారని. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పార్టీ గురించి కాదు. ఈరోజు ఎలక్షన్లు ప్రజల కోసం, ఎలక్షన్లు ప్రజలు ఏం కోరుకుంటారో దాని ప్రకారమే ఏ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుంది నమ్ముతారు, ఇస్తారు. కాబట్టి ఈరోజు శృంగవరపుకోట ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అందుకనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మనకి లోకల్గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని, మన ఎంపీ భరత్ గారిని, ముగ్గురిని కూడా మీరు మీ పార్టీ పెద్దలు, మీ ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా ఈ అంశాల మీద
కొంత ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని ఇంత నమ్మి కూటమికి ఈ సూపర్ 6 మీద నమ్మి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా అందించేలాగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతాం.